ఎరగొట్టిన కూటమి బిల్లు. ఈ గుంపు 10,000 కోట్ల రూపాయలు GST కొట్టారు. ఇది ఏదైనా మాట్లాడితే రౌడీజం తగ్గిపోయింది, ఫ్యాక్షనిజం తగ్గిపోయింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి మళ్ళీ రౌడీజం మళ్ళీ ఫ్యాక్షనిజం పట్టుకొచ్చారు. మరి ఏం తీసుకురావాలి? కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలి. ఫ్యాక్షనిజం పోవాలి, రౌడీజాన్ని ఉక్కుపాదంతో కింద తొక్కాలి అంటే మనకి కూటమి ప్రభుత్వం రావాలి. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ కావాలి, బాలసుబ్రహ్మణ్యం గారు ఎమ్మెల్యే కావాలి. రాష్ట్రం అంతా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రావాలి. ఇలా రౌడీజం లిస్టు చదువుతా ఉన్నాం. అంగళ్ళల్లో చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు. రౌడీజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే పుంగనూరులో 3 పంచాయతీలు తప్ప అన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఇసుక టిప్పర్ మీద ఇలా పేరుంటే బెంగళూరు దాకా ఎవరు ఆపే హక్కు లేదు. పులిపర్ల మండలంలో మీలాంటి ఒక సగటు మనిషి, సామాన్యమైన కార్యకర్త అడిగితే 2 చేతులు ఎరగొట్టారు మిథున్ రెడ్డి గారి ప్రజలు, మనకి పెద్దిరెడ్డి గారి మనుషులు. బోరగమంద పంచాయతీలో ఒక కార్యకర్తకి అడ్డగోలుగా 2 కాళ్ళు నరికేశారు. ఏంటి దందా అని అడిగితే మరి మార్చాలా లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని కిందకి తీసుకురావాలా లేదా? మీకుందా కోపం? డైరీ జగన్ వచ్చి డైరీ హెరిటేజ్ డైరీ అడ్డగోలుగా తీసేస్తున్నారని చెప్పి అమూల్ డైరీని తీసుకొచ్చారు. మాట్లాడితే క్లాస్ వార్ అనే మాట్లాడే జగన్ రెడ్డి హెరిటేజ్ పరిశ్రమని, చాలా మంది డిపెండ్ అయిన హెరిటేజ్ పరిశ్రమను దెబ్బకొట్టాలని అమూల్ని తీసుకొచ్చి, అమూల్ మట్టుకు వాళ్ళు ఉంటున్న పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు ఉంటున్న ఏరియాలోకి మళ్ళీ అమూల్ రాకూడదు. మళ్ళీ అన్నిటికంటే దారుణంగా పెద్దిరెడ్డి గారి శివశక్తి డైరీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళా సంఘాలు నిర్వహిస్తున్న శ్రీజ డైరీ 2018 వరకు సోమల మండలంలో 5,000 లీటర్ల పాలని సేకరించేవాళ్ళు. కానీ వాళ్ళను కూడా భయపెట్టి ఈ రోజున వాళ్ళను కూడా ఆఫ్ చేయించేశారు. జగన్ మాట్లాడే క్లాస్ వారు ఎక్కడ? సగటు మనిషి ఆడపడుచులు పుట్టే జగన్, నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కే లేదు. శ్రీజ డైరీని సమూలంగా నాశనం చేసిన నీకు క్లాస్ వార్ గురించి మాట్లాడే హక్కు లేదు.